వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కాకరకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. కాకరకాయలో ఉండే చేదు జీర్ణాశయాన్ని శుభ్రం చేస్తుంది, బ్లడ్ షుగర్ని కంట్రోల్ చేస్తుంది, బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. స్కిన్ గ్లోకి కూడా ఇది చాలా మంచిది. డయాబెటిక్స్ ఉన్నవాళ్ళు, స్కిన్ అలర్జీస్ ఉన్నవాళ్ళు కాకరకాయ ఉడకబెట్టిన వాటర్ని తాగితే చాలా మంచిది. ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది. ముందుగా దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. 4 కాకరకాయలను తీసుకొని బాగా కడుక్కొని పక్కనుంచుకోవాలి. ఒక చిన్న సైజు ఉల్లిపాయను తీసుకొని ఈ విధంగా కట్ చేసి పక్కనుంచుకుందాం. తర్వాత కాకరకాయలను కూడా తీసుకొని చెక్కు తీయకుండానే చిన్న చిన్న ముక్కలుగా మీకు కావలసిన సైజులో వాటిని కట్ చేసుకోండి. నేను ఈ విధంగా కట్ చేస్తున్నాను. ఈ విధంగా చిన్న ముక్కలుగా 4 కాకరకాయల్ని చిన్న చిన్నగా కట్ చేసుకున్నాం. ఇప్పుడు అన్ని కాకరకాయల్ని కట్ చేసుకున్నాం కదా. తర్వాత ఒక బాణలి తీసుకొని దానిలో 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. దీనిలో ఎండుమిర్చి, కరివేపాకు, ఆవాలు, కాకరకాయలు కూడా వేసుకొని కొద్దిగా పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా పసుపు అంతా కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ పింక్ సాల్ట్ వేసుకోవాలి. తర్వాత అంతా కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 2 నిమిషాలు మగ్గనివ్వాలి. 2 నిమిషాలు మగ్గిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. మనం కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఇప్పుడు దీనిలో వేసుకుందాం. అన్ని ముక్కల్ని వేసుకుందాం. బాగా కలుపుకుందాం. ఉల్లిపాయ, కాకరకాయ అన్నీ కలిసేలాగా ఒకసారి బాగా కలియబెట్టుకుందాం. తర్వాత కాసేపు మూత ఉంచి మగ్గనిద్దాం. లేత కాకరకాయలైతే వాటర్ లేకుండానే మగ్గిపోతుంది. కానీ కొంచెం ముదురుగా ఉంటే వాటర్ కంపల్సరీ వేసుకోవాల్సి ఉంటుంది. తగినన్ని వాటర్ వేసుకొని దానిలో తగినంత కారం కూడా వేసుకొని కలుపుకుందాం. ముక్క ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేద్దాం. ముక్క బాగా ఉడికిపోయింది.
పులుసులా తినాలి అనుకుంటే ఇలా లిక్విడ్గా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకొని తినేయచ్చు. ఫ్రై కావాలి అనుకుంటే వాటర్ అంతా మగ్గిపోయే వరకు ఉంచుకోవాలి. నేను 2 టీ స్పూన్ల షుగర్ వేస్తున్నాను. ఇది పిల్లలకు కూడా పెట్టాలి అనుకున్నప్పుడు షుగర్ వేయండి, లేకపోతే అవసరం లేదు. కాకరకాయ కూర చేదుగా ఉంటేనే హెల్త్‌కి చాలా మంచిది. షుగర్ పేషెంట్స్‌కి, స్కిన్ అలర్జీస్ ఉన్న వాళ్ళకి కాకరకాయ చాలా బాగా పనిచేస్తుంది. కాబట్టి వారంలో 2, 3 సార్లైనా కాకరకాయ కూరని తినండి. ఈ విధంగా వాటర్ అంతా ఇమిరిపోయే వరకు మనం లో ఫ్లేమ్‌లో మగ్గనివ్వాలి. డయాబెటిక్ పేషెంట్స్, హార్ట్ పేషెంట్స్ అండ్ క్యాన్సర్ పేషెంట్స్ కూడా దీన్ని వారంలో 2, 3 సార్లైనా తీసుకోండి. ఆరోగ్యానికి చాలా మంచిది. బ్యాడ్ కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తుంది.